హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? సో ఇవాళ అయితే నా ట్రావెల్ సిరీస్లో సెకండ్ వ్లాగ్ అండి. సో ఫస్ట్ వ్లాగ్లో అయితే నేను ట్రావెల్ చేశానని చెప్పాను కదా, పాల్మా ది మలార్కో స్పెయిన్లో ఒక ఐలాండ్కి విజిట్ చేశామని. ఆ వీడియో మీరు చెక్ చేయలేదంటే ఇప్పుడే వెళ్ళి చెక్ చేయండి. ఈ సెకండ్ వ్లాగ్లో వచ్చేసి నేను హోటల్ బుక్ చేసుకున్నా అని చెప్పాను కదా, అండ్ హోటల్ వ్యూ చూపిస్తాను. దాంతోపాటు హోటల్లో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ బుక్ చేసుకున్నాము. అది వర్తా అనేది కూడా మీకు చెప్తాను. అండ్ ఎందుకు ఈ స్పెషల్ అంటే వచ్చేసి మేము ట్రావెల్ చేసిన దాంతో హైగా పడిన కాస్ట్ వచ్చేసి హోటల్ అండి. ఓన్లీ ఫర్ 3 డేస్కి 350 యూరోస్ అయింది. సో టూ కాస్ట్లీ కదా. అండ్ ఇక్కడ అన్ని హోటల్స్ అలానే ఉంది. అండ్ మేము వచ్చేసి కొంచెం ప్రిఫరబుల్లీ బీచ్ సైడ్ వ్యూ తీసుకున్నాం కాబట్టి ఇంకా కాస్ట్లీగా అనిపిస్తుంది. సో దానికోసమే ఈ బ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను. నేను మ్యాప్లో కూడా చూపిస్తాను. మీరు ఇన్ కేస్ ఈ ప్లేస్కి వెళ్తున్నారంటే ఎటు సైడ్ వచ్చేసి మీరు హోటల్స్ బుక్ చేసుకోవాలో అని. ఇప్పుడు నేను చూపిస్తుంది మొత్తం లైన్గా హోటల్సే ఉన్నాయండి. వెన్ సెలెక్టింగ్ వచ్చేసి చాలా కష్టంగా ఉన్నింది. చూడండి, ఇది ఎయిర్పోర్టు, పాల్మా ఎయిర్పోర్టు. అక్కడి నుంచి ఇటు సైడ్ వస్తే వచ్చేసి మొత్తం పాల్మా హోటల్స్ ఉంటుంది, అన్ని బీచ్ వ్యూ ఉంటుంది. ఇంకా కొంచెం అటు సైడ్ వెళ్తే వచ్చేసి మలార్కో, అటు సైడ్ వచ్చేసి కొంచెం ఫార్ అవే ఉంటుంది. మేము ఇక్కడ తీసుకున్నాము, బట్ స్టిల్ మేము తీసుకునేది కూడా వచ్చేసి సిటీ నుంచి 25 మినిట్స్ పడుతుంది. సో ఇదే రూము. ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ సైడ్కి వచ్చేసి వాష్రూమ్ ఉంటుంది. ఇది చాలా బాగుంది హోటల్ అయితే. మాకు అయితే 5th ఫ్లోర్లో ఇచ్చారు. నీట్గా అండ్ సర్వీస్ కూడా బాగుంది. మేము బుక్ చేసుకున్న హోటల్ పేరు అయితే హెచ్ఎం ఐరన్ పార్క్. ఇది వచ్చేసి చైన్ ఆఫ్ సిరీస్ హోటల్స్ ఉందనుకుంటా, బట్ మేము బుక్ చేసుకునేది వచ్చేసి ఆల్మోస్ట్ బెలేరియా 3 అండి. అంటే 28, 29 అలా వచ్చేసి లైన్గా ఉంటుంది స్ట్రీట్స్. అందులో మా హోటల్ ఉన్నింది వచ్చేసి బెలేరియన్ 3. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రొనౌన్సియేషన్ తప్పుగా చెప్తున్నాను అనుకుంటా. సో రూమ్ అయితే చాలా బాగుంది. ప్రెజెన్స్ అయితే నీట్గా ఉంది. 5 స్టార్ హోటల్ కదా, కొంచెం వాళ్ళు ఎక్కువగానే పెట్టారనుకోండి. బట్ ఎందుకు హోటల్ చూపిస్తున్నా అంటే ఓవరాల్ కాస్ట్లో మేము ట్రావెల్ చేసిన దాంతో హోటల్కే బడ్జెట్ ఎక్కువ అయింది. ఎందుకంటే ఈ హోటల్కి 3 నైట్స్కి అరౌండ్ 400 యూరోస్ పైన అయిందండి. టూ కాస్ట్లీ కదా 3 డేస్కి. అండ్ ఇట్స్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. మేము బ్రేక్ఫాస్ట్ బుక్ చేసుకున్నాము. అండ్ బ్రేక్ఫాస్ట్ బుక్ చేసుకోవడం వర్తా అనేది కూడా చెప్తాను. సో ఇది అయితే బెడ్ ఇచ్చేసారు. అండ్ ఈ స్పేస్ అయితే చాలా బాగుంది. మేము ఈ అబో స్పేస్ని బాగా వాడేసాము ఆ 3 డేస్. అండ్ వ్యూ చూసారా, ఈ ఫోటో ఎంత బాగుందో. నాకైతే అలానే తీసుకొని ఇంటికి తీసుకురావాలనిపించింది, బట్ అదేమీ కుదరదు అనుకోండి. అండ్ యాజ్ యూజువల్ కాఫీ మిషన్ ఇస్తారు అండ్ కెటల్ ఇచ్చారు. కెటల్ చూసారంటే చాలా క్యూట్గా ఉంది కెటల్ అయితే. అంటే ఓల్డెన్ డేస్లో ఉండేలాగా వచ్చేసి ఉంది. అండ్ మోడర్న్ ప్లస్ ఓల్డెన్ మిక్స్డ్గా ఉంది. వింటేజ్ వైబ్ లాగా అనిపించింది. చాలా క్యూట్గా అనిపించింది. సో యాజ్ యూజువల్ టేబుల్ ఇచ్చారు అండ్ కూర్చోవడానికి చైర్స్ అవన్నీ ఇచ్చేసారు. మేము అదని ఏం యూస్ చేయలేదనుకోండి. టీవీ ఇచ్చారు. డిసడ్వాంటేజ్ ఏంటంటే టీవీ వచ్చేసి స్మార్ట్ టీవీ కాదు, ఓల్డ్ టీవీ. అది మాకు కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. బట్ వ్యూ చూసేస్తారా, బాల్కనీలో వచ్చేసి మంచిగా కోచ్ వేసి పెట్టారు. ఎక్స్ట్రాడినరీగా ఉంది కూర్చుంటే. జర్మనీలో వచ్చేసి మేము వెళ్ళినప్పుడు -2, -3 ఉన్నింది టెంపరేచర్. అక్కడికి వెళ్ళాక వచ్చేసి వామ్గా ఉన్నింది, అరౌండ్ 14, 15 అలాగా. బాల్కనీలో అలా ఎండలో పండుకుంటే చాలా బాగుంది. వ్యూ చూసారా. మాకు ఇచ్చిన రూమ్ అయితే మేము సీ వ్యూ బుక్ చేసుకున్నాం కాబట్టి 5th ఫ్లోర్ అండి. ఇంకా మేబీ 1 ఫ్లోర్ అబోవ్ ఉంది, అది తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటా. బట్ ఆల్మోస్ట్ అంతా ఫుల్ అయిపోయింది. ఇది వచ్చేసి కొంచెం ఆఫ్ సీజన్ టైప్ లాగే ఉంది. బికాస్ ఏప్రిల్ కదా, ఏప్రిల్లో వచ్చేసి చాలా క్రౌడ్ ఉంటారంట. మేము వెళ్ళింది ఫిబ్రవరి కాబట్టి కొంచెం ఆఫ్ సీజన్గానే ఉంది. అండ్ విండ్ సీ పక్కన ఉండే వల్ల కొంచెం చలి పెడుతుంది కానీ బట్ వామ్గా ఉంది. ఐ రియల్లీ లైక్ దిస్ ప్లేస్ అండి. నాకైతే డ్రీమ్, నేను చెప్తూ ఉండే ట్రిప్ మొత్తానికి ఫ్యూచర్లో ఇంకోసారి మళ్ళీ ఈ ప్లేస్కి విజిట్ చేయాలని, బికాస్ అంత నచ్చేసింది నాకు ఈ ప్లేస్. అండ్ బీచ్ వాకబుల్ డిస్టెన్స్లోనే బీచ్ ఉంది కదా. సో మేము ఈవినింగ్ అలా బీచ్ కూడా వెళ్ళాము అండ్ అలా ఈవినింగ్ వాక్ చేసాము. సో హోటల్లో నేను బ్రేక్ఫాస్ట్ చూపిస్తా అని చెప్పాను కదా. ఈ హోటల్లో సర్వీసెస్ ఏంటంటే
స్పా కూడా ఇంక్లూడ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది. అంటే ఈ హోటల్కి 6 స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ కూడా ఉంటుంది. బట్ డిన్నర్ మేము బుక్ చేసుకోలేదు. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేద్దాము. 20 euros బ్రేక్ఫాస్ట్కి అని చెప్పారు. సో మేము అందుకని బుక్ చేసుకున్నాము. వర్త్ 20 euros అంటే నేను ఫస్టే చెప్పేస్తున్నా, ఇట్స్ 100% వర్త్ అండి. అంత బఫే ఉనింది. బట్ మొత్తం వచ్చేసి యూరోపియన్ స్టైల్ మీల్ అనుకోండి. సో ఫస్ట్ అయితే వెల్కమ్ డ్రింక్స్ పెట్టారు. ఈ వెల్కమ్ డ్రింక్స్లోనే మీకు చూసారంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూసారా. యాపిల్, పైనాపిల్, ఈ రిఫ్రెష్మెంట్ డ్రింక్ లాగా, మళ్ళీ వచ్చేసి గ్రీన్ జ్యూస్ లాగా అది ఒకటి, మళ్ళీ బీట్రూట్ మిక్స్ చేసి జ్యూస్, ఏబీసీ జ్యూస్ లాగా. సో అలాగా చాలా వెరైటీస్ ఉన్నింది. హనీ మిక్స్డ్ విత్ లెమన్. సో చాలా వెరైటీస్ వెల్కమ్ డ్రింక్స్ ఉన్నింది. ఇది ఒక స్టార్టింగ్ డ్రింక్ లాగా ఉన్నింది. దాని తర్వాత మేము మెయిన్ మెనూకి వెళ్ళాము. అండ్ కాఫీ కూడా బాగుంది. ఫస్ట్ టైం వచ్చేసి నాకు కాఫీ బయట నచ్చదంతా. ఎందుకంటే ఒక యావరేజ్ టెంపరేచర్లో ఉంటుంది. మనకి హాట్గా తాగి అలవాటు కదా. సో ఇక్కడ కాఫీ మిషన్లో కొంచెం టెంపరేచర్స్ అన్నీ హై సెట్ చేసుకునేలాగా ఉన్నింది. అండ్ ఇట్స్ గుడ్. మేము వెళ్ళింది సండే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఆఫ్ సీజన్లోనే ఇంత క్రౌడ్ ఉన్నారేంటి అని అనిపించింది. సో ముందైతే ఫుడ్ వెళ్ళి తెచ్చేసుకుందాం రండి. చూసారా ఎన్ని వెరైటీస్ చీజెస్ పెట్టారు తెలుసా. చాలా వెరైటీస్ చీజెస్ ఉన్నింది. అండ్ ఫుడ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నిందండి. ఈజ్ ఇట్ వర్త్ టు బుక్ 20 euros పర్ మీల్కి అంటే ఐ సే ఎస్. ఎందుకంటే మేము మార్నింగ్ వచ్చేసి ఫుల్గా తినేసాము. అండ్ ఆఫ్టర్నూన్ మేము ఫుల్ సిటీని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మేమేమి బయట తినలేదు. జస్ట్ ఏదో స్నాక్స్ హోల్డ్ చేసుకున్నాము. బట్ అంతేం మాకు ఆకలి వేయలేదు. డైరెక్ట్ నైట్ తిన్నాము. అంత ఫిల్లింగ్గా ఉన్నింది. అండ్ చీజెస్ చెప్పాను కదా, చాలా చీజెస్ వెరైటీస్ ఉంది. ఫ్రెష్ చీజ్ అని, నార్మల్ చీజ్ అని. సో మేమైతే ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న చీజ్ ట్రై చేసాము. అది ఫ్రెష్ చీజ్. నేను జర్మనీలో ఫ్రెష్ చీజ్ తిన్నాను, కానీ చాలా బాగుంది. ఇది చాలా ఫ్రెష్గా అనిపించింది. సో దీని తర్వాత వచ్చేసి వెజిటేబుల్స్ పెట్టారు, ఆమ్లెట్. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ స్పానిష్ సైడ్ ఆమ్లెట్స్ అనేది చాలా బాగుంటుందని చెప్తారు కదా. అది కూడా మేము తిన్నాము, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసారా పోర్క్, మీట్ అన్నీ ఉన్నింది. బట్ ఇందులో వచ్చేసి చికెన్ వెరీ లెస్ ఆప్షన్స్. ఎక్కువ బీఫ్, పోర్క్ ఉంటుంది. అది మీరు తినేలాగా ఉంటే తినచ్చు. అండ్ నేనైతే అది తినను కాబట్టి ఐ ఏట్ టూనా, అంటే ఫిష్ ఉన్నింది. సో ఫిష్ ఇక్కడ చూసారా బటర్లోనే 3-4 వెరైటీస్ బటర్ ఉంది. అండ్ ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసారంటే శాండ్విచెస్ యాజ్ యూజువల్. ఇందులో కూడా వచ్చేసి పోర్క్ శాండ్విచెస్ ఉన్నింది. అండ్ ప్లెయిన్ చీజ్ శాండ్విచెస్ కూడా పెట్టారు. సో అది కూడా బాగుంది. అండ్ వాళ్ళు వచ్చేసి ఫ్రెష్గా వేస్తున్నారు అక్కడ. మనకు కావాలంటే వచ్చేసి మన ముందరే ఇమీడియట్గా శాండ్విచ్ చేసి ఇమ్మంటే చేసిస్తారు. అండ్ దిస్ ఇస్ ప్యాన్ కేక్స్ కూడా బాగుంది. ప్లెయిన్ ఆమ్లెట్స్ ఇంకా వెజిటేబుల్స్ మిక్స్ చేసి ఆమ్లెట్ వేస్తున్నారు. దాంతోపాటు సపరేట్గా వెజిటేబుల్స్ సాటే చేసి ఆమ్లెట్ వేస్తున్నారు. సో ఇలా చాలా వెరైటీస్ ఉన్నింది. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ అండి ఈ మీల్ మొత్తం తినడానికి. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా వచ్చేసి పోరేజ్ ఉంటుంది కదా, అంటే మనం మ్యూస్లీ అలా వచ్చేసి ఓట్స్ మిక్స్డ్ మిల్క్ వేసుకొని తింటారు కదా, అలా కూడా చాలా వెరైటీస్ ఉంది. నట్స్ అండ్ ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని తినేలాగా. అండ్ పొటాటో ఫ్రిటర్స్ ఉంటుంది కదా, సో అది ఉన్నింది. అండ్ బేకన్ ఉంది. సో చాలా వెరైటీస్ ఉన్నిందండి ఫుడ్ అయితే. అండ్ మనకి స్పేస్ ఉండాలి కడుపులో, సో మాకైతే త్వరగా ఫిల్ అయిపోయింది. అండ్ ఫైనల్గా వచ్చేసి డెజర్ట్స్లో వచ్చేసి కేక్, ఇంకా వచ్చేసి మన చాక్లెట్ మౌస్ ఉంటుంది కదా అది ఉంది. ఇంకా సినమన్ బ్రెడ్ అని అలా చాలా వెరైటీస్ ఉంది. అండ్ వీటన్నిటితో పాటు వచ్చేసి సపరేట్గా ప్లెయిన్ బ్రెడ్స్ కూడా పెట్టారు. నిజంగా చాలా బాగుందండి. అండ్ బయట ఇంత తినగలుగుతామా అంటే నాకు తెలిసి లేదు. అండ్ ఇంకా అలానే మేము వచ్చేసి స్పా అని చెప్పారు కదా, అక్కడికి వెళ్ళి చూసాము. స్పా కూడా ఇంక్లూడెడ్ ఇందులో. స్పాలో చూస్తే వచ్చేసి మనకు సోనా ఉంటుంది కదా, అంటే హీట్ జనరేట్ చేసి మనం వెళ్ళి కూర్చుంటే ఫుల్ మన బాడీలో హీట్ జనరేట్ చేసే అది ఉన్నింది. టర్కిష్ బాత్ అని 6 స్విమ్మింగ్ పూల్స్ ఉంది అంటే ఎంటైర్ హోటల్కి. ఇది టెర్రస్ అండి, చాలా బాగుంది. టెర్రస్ చూసారా వ్యూ, అటు సైడ్ సీ ఉంది, ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్. బట్ వచ్చేసి ఈ వెదర్కి
అంత అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఇంకా అంత ఎఫెక్టివ్గా లేదు, అంటే మనం చేయలేమనుకోండి. బట్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అయితే బాగుంది. అండ్ ఇది వచ్చేసి టాప్ వ్యూ అండి. సో అది అండి హోటల్ టూర్. ఇంకా హోటల్లో వచ్చేసి ఏం ఫుడ్ పెట్టారో అనేది మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా. అండ్ హోటల్ నేమ్ మెన్షన్ చేశాను, ప్రైజెస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంది తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకా 2 days మేము ఎలా స్పెండ్ చేసాము, ఇంకా సిటీలో ఏమేం ప్లేసెస్ చూసాము అన్నీ కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. నేను ఇంకా వచ్చేసి జర్మనీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేయబోతాను. జస్ట్ ఈ ట్రావెల్ వ్లాగ్స్ వచ్చేసి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియోస్ చేస్తున్నాను. సో అప్కమింగ్ వీడియోస్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ ప్లేస్ల నుంచి మీతో అందరితో మాట్లాడతాను. అంతవరకు బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.